అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. ప్రాజెక్ట్ ఫైర్వాల్. జనరల్‌గా ఫైర్వాల్ అంటే ఏంటంటే నెట్వర్కింగ్‌కి వాడుతూ ఉంటారు కదా! ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మధ్యలో గనక ఏదైనా డేటా ట్రావెల్ చేయాలంటే ఫైర్వాల్ అనేది వాడుతూ ఉంటారనమాట సెక్యూరిటీ పర్పస్ కోసం. అంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఆ సెక్యూరిటీ పర్పస్‌ని వాడుకొని కొత్తగా జస్ట్ 2 డేస్ బ్యాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది. ఏంటంటే ప్రాజెక్ట్ ఫైర్వాల్ అనే పేరుతోటి కంప్లీట్లీ H1B క్రాక్ డౌన్ అంటే టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి H1B క్రాక్ డౌన్ మీదనే అనమాట. మెయిన్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. దేనికి అంటే మీ జీతాలు కానీ అవి తర్వాత మీ ఎల్సీఏ కరెక్ట్గా ఉందా లేదా, రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని. సో దాని గురించి ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మీరు షేర్ చేస్తా అంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇది మాత్రం కొంచెం సీరియస్ గనక క్రాక్ డౌన్ గనక జరిగితే అంటే ఇంకా వాళ్ళు మెయిన్ ఫోకస్ అంతా H1B మీద పెట్టారనేది డెఫినెట్గా అర్థమవుతుంది. మీకు దీనికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కరెక్ట్ అయినా కాదా ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B టార్గెట్. ఎందుకు టార్గెట్ అంటే మిస్యూజ్. దేనికి మిస్యూజ్ అంటే రకరకాలుగా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంప్లాయర్ క్రాక్ డౌన్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు మీ ఎంప్లాయరు మీకు పర్ఫెక్ట్గా మీ ఎల్సీఏలో ఇచ్చినటువంటి శాలరీ పే చేస్తున్నాడా, చేయట్లేదా? ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు, రీజన్ ఏంటి? మీరు H1 వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ట్యాక్స్లు కడుతున్నారా, కట్టట్లేదా? ఇవన్నీ సెక్రటరీ సర్టిఫైడ్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారు. వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక H1B ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎల్సీఏలో అతనికి $1,20,000 చూపెట్టి వీసా స్టాంపింగ్ చేయించుకున్నాడు, అమెరికా వచ్చాడు. కానీ అతనికి ఇప్పుడు యాజ్ పర్ 120 కాకుండా $80,000 ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ $80,000 మీదనే ట్యాక్స్ కడుతున్నారు కంపెనీ వాళ్ళు. అంటే ఏంటంటే ఇక్కడ కంపెనీకి ట్రబుల్ అనమాట. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ట్రబుల్. ఒకవేళ కంపెనీ కనుక ఏమన్నా ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యి కంపెనీ క్లోజ్ చేయడమో లేకపోతే ఆ కంపెనీని బార్ చేయడమో ఇలా ఏవో ఉంటాయి కదా రూల్స్, ఆ రూల్స్ ప్రకారం కనుక చేస్తే సో వీళ్ళు కూడా మోర్ ఆర్ లెస్ ఆ కంపెనీకి సంబంధించిన H1B వాళ్ళందరూ కూడా ట్రబుల్లో ఉన్నట్టే. ఇంకొకటి ఏంటంటే అసలు H1B వాళ్ళు నిజంగా జాబ్ చేస్తున్నారా, చేయట్లేదా, చేస్తే అసలు వీళ్ళ వర్క్ ప్లేస్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇంట్లోంచి పని చేస్తున్నారా? సో ఈ ఈ కైండ్ ఆఫ్ మొత్తం ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ అనమాట పర్ఫెక్ట్గా ఈ ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరుతోటి. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకునేటువంటి అథారిటీ వీళ్ళకు ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు డేటాని వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పాస్ చేసేటువంటి అథారిటీ వీళ్ళకి ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారనుకోండి, వెళ్ళిన చోట వీళ్ళకి డౌట్ వచ్చింది, వీళ్ళు ట్యాక్స్లు సరిగ్గా కట్టట్లేదు, అంటే ఆడిటింగ్ సరిగ్గా చేయట్లేదు. జనరల్గా ప్రతి కంపెనీ ఏంటంటే ఆడిటింగ్ చేయాలి, ట్యాక్స్లు పర్ఫెక్ట్ కట్టాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత ఉంటే అంతమందికి ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు పేరోల్లో ఉన్నారా లేదా చూపెట్టాలి, ఒకళ్ళు లేకపోతే ఎందుకు లేరు చూపెట్టాలి. సో వాట్ ఎవర్ ది ఆడిటింగ్ తతంగం అంతా ఉంటుంది కదా, అది గనక కరెక్ట్గా చేయకపోతే వీళ్ళు ఐఆర్ఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఫర్ అదర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే డేటా షేరింగ్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డేటా షేరింగ్. వీళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ కనుక వాళ్ళకి అనుమానం వస్తే ఒక ఎంప్లాయీ గురించి డేటా షేర్ చేయొచ్చు, తర్వాత ఎంప్లాయర్ గురించి డేటా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వర్క్ ప్లేస్లో ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్గా మా కంపెనీయో కన్సల్టెంటో హూ ఎవర్ ఇట్ ఈస్ నాకు సరిగ్గా పేమెంట్ ఇవ్వట్లేదు, నాకు సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు అని కనుక ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. మెయిన్ దీంట్లో ఏంటంటే ఎంప్లాయర్ కంప్లైంట్స్, వీళ్ళ ప్రియారిటీ ఎంప్లాయర్ కంప్లైంట్స్ అదొకటి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు భాగంగానే రీసెంట్గా వచ్చినటువంటి 100K ఏదైతే మన రూల్ తీసుకొచ్చాడో ట్రంప్, నెక్స్ట్ ఇయర్ నుంచి 100K కట్టాలని అదొక రూలు, ప్లస్ ఈ వేజ్ లెవెల్స్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేయటము,
సో మొత్తానికి ఏంటంటే బేసిక్గా ప్రక్షాళన చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూసారా, ఏదో ఒక ఒక చోట దూరంగా ఎక్కడో మన పాత చిరంజీవి సినిమాల్లో ఉంటాయి, అక్కడంతా ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది, అందరిని కొడుతూ ఉంటారు, వాళ్ళతోటి పనులు చేయిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కోదం సినిమా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో అక్కడికి వెళ్ళి ఇంకా హీరో వెళ్ళేసి ఫైట్ చేసి అందరినీ కొట్టేసి మంచి వాళ్ళందరినీ విడిపించి బయటకు తీసుకొస్తాడు, ఇంకా చెడ్డోళ్ళని జైలుకి పంపిస్తుంటాడు అనమాట. ఈ టైపులో ప్రక్షాళన అనేది జరుగుతుంది. సో వాళ్ళు అనుకుంది ఇది కనుక సీరియస్గా కనుక వీళ్ళు క్రాక్ డౌన్ చేస్తే చాలామంది దొరికిపోతారు. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరోల్స్ రన్ చేసేవాళ్ళు, H1Bలు 2-3 జాబులు చేసుకుంటా, ఒక పేరోల్ వీళ్ళ పేరు మీద ఉంటుంది, ఇంకొక పేరోలు ఎవడో స్టూడెంట్ పేరు మీద ఉంటుంది, ఇంకొక పేరోలు ఇండియాలో ఉంటుంది. సో ఇన్ని తతంగాలు నడుస్తుంటాయి అనమాట. అంటే అసలు కంప్లైన్స్ కరెక్ట్గా మీ మీ శాలరీకి, మీ కట్టే ట్యాక్స్కి, మీరు తీసుకునే బ్యాంకులో డబ్బులకి, వీటన్నిటికీ మ్యాచ్ అవుతుందా అవ్వట్లేదా? జెన్యూన్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఒకటో రెండో జాబులు చేసినా కానీ పర్ఫెక్ట్గా ఓకే, 2 జాబులు చేస్తున్నారు ఎగ్జాంపుల్, 2 జాబులు జీతాలు పడుతున్నాయి, దానికి తగ్గ ట్యాక్స్ కడుతున్నారు, మీ ఎంప్లాయర్ కడుతున్నారు. సో అట్లాంటి ప్రాబ్లం అయితే ఎవరికి లేదు. జనరల్గా సింగిల్ జాబులు చేసుకుంటా, H4 వైఫుల్ జాబులు చేసుకుంటా ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరెవరైతే మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జాబ్ పోద్ది, ఒక 2-3 నెలలు మీరు పేరోల్ మెయింటైన్ చేస్తారు, అదే టైంకి కరెక్ట్గా ఇప్పుడు మీకు జాబ్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక క్లయింట్ ఉన్నాడు అది ఇది అనేది చెప్పి మనం పేరోల్ మెయింటైన్ చేసుకుంటాం, మళ్ళీ H1 వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటాం. అదే టైంకి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ మీరు జాబ్ చేస్తున్నారా అని అడిగితే మనం ఏం చెప్తాం, ఎస్ అంటాము. చూపి క్లయింట్ చూపి, ఎక్కడ క్లయింట్ లాగిన్ అవ్వు, ల్యాప్టాప్లో కూర్చొని క్లయింట్ లాగిన్ అవ్వు, ఇవి కూడా అడుగుతున్నారు ఈ మధ్యన. మీ దగ్గరకు వచ్చి కూర్చొని మీరు మీ ఏ క్లయింట్ అయితే దాంట్లో పెట్టారో ఆ క్లయింట్లకి లాగిన్ అవ్వండి అని కూడా అడుగుతున్నారు అనమాట. అప్పుడు మనం ఏంటి, నోరెళ్ళ పెట్టాల్సింది కదా, ఎందుకంటే పేరోల్ మెయింటైన్ చేస్తాం, జాబ్ లేదు ఇక్కడ. అలాగా ఎవరైనా సరే మెయిన్ పేరోల్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం ఇది పెద్ద ట్రబులే, దొరికిపోతారండి చాలా. అంటే ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సీరియస్గా క్రాక్ డౌన్ అయితే చాలా మంది మాత్రం, అంటే జెన్యున్గా పనిచేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రాడ్ చేసి H1ల మీద ఉండి ఏదో నడిపించుకుంటా, జాబులు చేయకుండా H1 ఉంది కదా అని యూఎస్లో ఉండి అలా రకరకాలుగా ఏదో అక్కడిక్కడ పని చేయడము, పార్ట్ టైములు చేయటము, అవి చేయటం ఇవి చేయటం చేసేటువంటి బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతారు. ప్లస్ కన్సల్టెంట్లకు కూడా కొంత నాకు తెలిసి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎల్సీఏలో పెట్టింది ఒకటి, వీళ్ళకి ఇచ్చేది ఒకటి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి చాలామంది రెడ్డిట్ల పోస్టులలో వాటిలలో వీటిలలో కూడా మెన్షన్ చేశారు. ఈవెన్ నిన్నగా మొన్న కామెంట్స్లో కూడా నాకు 2-3 మన యూట్యూబ్ వ్యూయర్స్ కూడా మెన్షన్ చేశాడు, ఈ కన్సల్టెంట్లు టార్చర్ చేస్తున్నారు ఎంప్లాయర్, ఆడు చెప్పేది ఒకటి నాకు ఇచ్చేది ఒకటి అని చెప్పేసి. అంటే ఇలాంటి ఫ్రాడ్లు చాలా ఉన్నాయన్నమాట. సో మోర్ ఆర్ లెస్ వీళ్ళు ఈ ఫ్రాడ్లన్నీ క్లీన్ గంగా పేరుతో ప్రాజెక్ట్ ఫైర్వాల్ క్లీన్ చేసే పనిలో ఉన్నారు. సో H1 ఎవరైనా సరే మిస్యూజ్ చేసుకున్నట్టుంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా ట్రబుల్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.